ఏంటయ్యా కార్తిక్, ఏం జరుగుతుంది నీ టీంలో? ఏమైంది సార్? ఏమవటం ఏంటయ్యా? హారక చేసిన ప్రోగ్రామ్ లో చాలా వరకు మిస్టేక్స్ ఉన్నాయి. మరి టీం లీడర్ గా నువ్వేం చేస్తున్నావు? జపాన్ క్లయింట్ ఫోన్ చేసి ఏమన్నాడో తెలుసా? మీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేస్తానని చెప్పాడు. వాటి విలువెంతో మీకు తెలుసా? అమ్మా, లక్షల లక్షల శాలరీ తీసుకోవడం కాదు, ప్రాపర్ గా పనిచేయాలి. కార్తీక్, నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు అనవసరం. 2 days లో ప్రాజెక్ట్ లో ప్రాబ్లమ్స్ రెక్టిఫై అవ్వాలి. దట్స్ ఆల్. దట్స్ ఓన్లీ ఐ కెన్ సే యు. యు మే గో. సరే సార్. సారీ టు సే యు. లిసన్ హారిక, ఆఫీస్ అన్నాక ఇలాంటివన్నీ కామన్. ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ యువర్ హార్ట్. కరెక్షన్స్ అన్ని ఒక రోజులో సాల్వ్ చేయాలంట. తలుచుకుంటేనే భయమేస్తుంది. వర్క్ ఫినిష్ అయ్యేటప్పటికి లేట్ అవుతుంది. మీరు ఇంటికి వెళ్ళండి, నేను చేసేస్తాను. లేదు లేదు, ఐ స్టే బ్యాక్ విత్ యూ. ఇద్దరం కలిసే వర్క్ ఫినిష్ చేద్దాం ప్లీజ్. ఓకే కార్తిక్, బాయ్ రా. బాయ్ రా. బాయ్ హారిక. బాయ్. హారిక బాయ్. బాయ్. సీ యూ. బాయ్. సీ యూ. సారీ, తెలియకుండా పడుకుని పోయాను. ఏం పర్లేదు. అండ్ యా, వర్క్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. సో వండర్ఫుల్ జాబ్. నెవర్ ఎక్స్పెక్టెడ్. ఓవర్ నైట్ లో ఒక ప్రాజెక్ట్ ని ఎఫెక్టివ్ గా అండ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాం. నీ గురించి కార్తీక్ అంతా చెప్పాడమ్మా. వెరీ గుడ్ జాబ్ అమ్మా. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. యా, సో శ్రీకాంత్, నవీన్ అండ్ నువ్వు కలిసి ప్రాజెక్ట్ ఫినిష్ చేసేట్లే. యూ టేక్ ద లీడ్ ఫ్రమ్ హియర్. ఓకే. ఒకవేళ ఎటువంటి టెక్నికల్ సపోర్ట్ కావాలన్నా సరే యూ కెన్ ఆస్క్ మీ. థ్యాంక్ యూ సో మచ్. Same property. This property belongs to me. Shit! Hey! Kallu కనిపించట్లే నీ చెప్తాను. ఎరా కలుక కార్తీక్. ప్రిన్స్ కదా? హే, వాట్ సడన్ సర్ప్రైజ్ మ్యాన్. ఎప్పుడో కాలేజ్ ఫేర్వెల్ లో కలిసాం. అయినా ఇంటర్ బాబు అలా వచ్చేసావు. కొంచెం అర్జెంట్ పని నుండి వెళ్తున్నాను రా. రే, ఎంత అర్జెంట్ అయితే మాత్రం కార్ని గుద్దేస్తావా? సారీ రా మామా. ఓకేలేరా. రే, మన వల్ల ట్రాఫిక్ జామ్ అయ్యేలా ఉందా? నీ నంబర్ చెప్పు, కాల్ చేస్తా. 9989502331. నేను కాల్ చేస్తా. ఓకేరా, బాయ్ రా. Cheers. అవునరా, మొన్న ఏంట్రా స్పీడ్? జస్ట్ లో మిస్రా. అందులో కొత్త కారు. ఇంకొకడ ఇంటేనా గెలిపోయేది. రే, క్లయింట్ నుంచి అర్జెంట్ గా కాల్ వస్తే వెళ్తున్నాను రా. అబ్బా చా, క్లయింట్ అట. రే, నీ స్పీడ్ చూస్తే క్లయింట్ దగ్గరికి వెళ్తున్నట్టుగా లేదురా, ఎవరో అమ్మాయిని చేస్తున్నట్టుగా ఉంది. అదేం లేదురా. చెప్పు చెప్పు, నిజం చెప్పు. చెప్పరా, సిగ్గుపడకు. చెప్పరా. నిజమేరా, మొన్న ఫస్ట్ టైం ఒక అమ్మాయిని చూసా, అద్దిరిపోయింది. ఆహా, నేను అనుకోకుండా సెకండ్ టైం కనిపించిందిరా. ఆ అమ్మాయి వెనకాల వెళ్తుంటేనే నువ్వు అడ్డొచ్చి మొత్తం చెడగొట్టావు. సారీ బ్రో. రే, నీకో విషయం చెప్పనా? 2 సార్లు కలిసిన అమ్మాయి 3సారి ఖచ్చితంగా కలుస్తుంది, అది శాస్త్రం. నిజంగా కలుస్తుందా? రే, కలవడమే కాదురా, ఆ అమ్మాయిని ఖచ్చితంగా వర్కౌట్ కూడా వద్దే. థ్యాంక్స్ రా మామ. Cheers. ఒరే, శాస్త్రాలు మనకు వర్కౌట్ అవ్వేంట్రా? మనకు వర్కౌట్ అవ్వవు.
మనకి ఇదే వర్కౌట్ అవుతుందా? డ్రైవర్ కాడపు ఏంటి జన్ని మ్యాగేసిన తర్వాత మెరిసిపోతున్నావు? నీకు విషయం తెలుసా? ఆఫీసులో మొత్తం మన గురించి టాక్ ఆఫ్ ది టౌన్. ఏమని? మన ఇద్దరు షారూక్ కాజీలో రొమాంటిక్ గా ఉంటా. ఇంకా నువ్వు అను, మన కోసం హోమ్ లోన్ తీసుకుంటాను, ఎంచక్కగా ఇద్దరం కలిసి ఒకే ఇంట్లో ఉండొచ్చు. భయ్యా ఆ ఇంట్లో నాకు కూడా అవకాశం ఉంటుందా? నాకు జంతువులు పెంచుకునే ఐడియా లేదురా, నువ్వు పని కానీ జన్ని చెప్పు. ఎప్పుడు చెప్పలేనా? కొత్తగా ట్రై చేయొచ్చుగా. బాగా జంతువు అంటావు నన్ను. కార్తీక్ సార్ క్లయింట్స్ కి మెయిల్ పెట్టావా? సార్. హారిక, సార్ నేను నిన్ను ఓల్డ్ సిటీలో చూశాను. ఆ రౌడీలతో నీకేంటి పని? సార్ అది చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ కోసం వెళ్ళాను సార్. అంటే రౌడీ షీటర్స్ పిల్లలకు కూడా ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ కదా సార్. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. కీప్ ఇట్ అప్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అంటే రేపటి నుంచి కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతున్నాం అనమాట. లేదు, ఇంకా ఫైనల్ వర్క్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. ఆ తర్వాత మంచి ముహూర్తాలు లేవని ఇప్పుడే గృహప్రవేశం చేస్తున్నాం. ఓ, కార్, జాబ్, ఇల్లు అన్నీ రీచ్ అయ్యావు. నువ్వు అనుకున్నట్టే మంచి అమ్మాయి దొరికితే లైఫ్లో అన్నీ ఫుల్ఫిల్ అయినట్టే. ఆ మంచి అమ్మాయి నువ్వే కావాలని కోరుకుంటున్నాను. నీ మనసు కూడా అదే కోరుకుంటే ఈ శారీ కట్టుకుని రేపు ఫంక్షన్కి రా. ఉంటాను. హలో అండి. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. యా ప్లీజ్ కమ్. లోపలికి వెళ్ళండి. కార్తీక్, అమ్మా మీరు మాట్లాడండి. మన మోహన్ రావు బాబాయ్ గారి కూతురు అల్లుడు. ఓ నమస్తే. Hi. హాయ్ హాయ్ హాయ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇల్లు చాలా బాగుంది. థ్యాంక్ యూ. మరి పెళ్ళెప్పుడు కార్తీక్? సంబంధాలు చూస్తున్నావమ్మా? సరే. వంటలు చాలా బాగున్నాయమ్మా. నీ పెళ్లి కూడా ఇంతకంటే బాగుంటారా అబ్బాయి? సంబంధాలు ఏమన్నా చూస్తున్నారా? చూస్తున్నావు అన్నయ్య గారు. నన్ను చూడమంటేనే చూస్తానమ్మా. చూద్దరుగాలండి. ఆ, చూడరా, అందరూ నీ పెళ్లి గురించి అడుగుతున్నారు. అబ్బా సర్లే అమ్మా. అమ్మా తను వచ్చింది, రిసీవ్ చేసుకుని వస్తాను. నైస్, థ్యాంక్స్. అమ్మని కలుద్దామా? సరే. కమ్. అమ్మా హారిక. హారిక నమస్తే అమ్మ. అండి. నమస్తే. కంగ్రాచులేషన్స్. కార్తీక్ నీ గురించి ఎప్పుడు చెప్తుంటాడమ్మా. రే నవీన్ ఆ. ఇలా రా. హారిగా ఇప్పుడు వచ్చావు? హాయ్, ఇప్పుడే వచ్చా. రే హారికకి వెళ్ళి చూపించు. ఓకే. హారిక ప్లీజ్. పద. రా దిగండి. పైన 2 bedrooms, ఆహా. అటు సైడ్ కిచెన్. అమ్మాయి నువ్వు చెప్పిన దానికన్నా చాలా బాగుందిరా. ఇంకేంటి ఆలస్యం? ఆలస్యం ఏం లేదమ్మా, ఇప్పుడే క్లారిటీ వచ్చిందిగా. ఇంకా నువ్వు ఎప్పుడంటే అప్పుడే. ఓకేనా? ప్రిన్స్ గాడు. అమ్మా ప్రిన్స్ వచ్చాడు. హాయ్ బ్రో. ఏంట్రా ఇంత లేట్ అయింది? సారీ రా. అమ్మా గుర్తుపట్టావా? కాలేజీలో నాతో పాటు చదివాడు. ఆంటీ. నమస్తే. అరే కార్తీక్, ఆ? రఘు మావయ్య అడ్రస్ ఏదో కన్ఫ్యూజ్ అవుతున్నాడంట. అవునా? ఓసారి చూడు. నేను చూస్తాను. అరే ప్రిన్స్ కంపెనీ ఇవ్వు. బాబు హాయ్. హాయ్. కూర్చోండి. ఓకే ఆంటీ. ఇంకేంటి విశేషాలు? అంత హ్యాపీ. ఓ సెల్ఫీ తీసుకుందా? ఓకే. పార్టీ ఎప్పుడు పోయా?
పంతులు గారు మార్నింగ్ 8కి పాలు పొంగిచ్చారు, ఆ, మనం రాత్రి 8కి బీర్ పొంగిద్దాం. బాబు ఇల్లు బాగుంది, క్యాష్ పెట్టుకున్నారా లోన్ ఏమైనా తీసుకున్నారా? భయ్యా ఆ అమ్మాయి ఎవరు? ఓ ఈ అమ్మాయా? ఆరిక అని మన కార్తికేయ లవరు.